కేసీఆర్ గారు జీవో నెంబర్ 396 తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తే మహబూబ్ నగర్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. ఈ గోపాల్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డికి సన్నిహిత బంధువు, కాంగ్రెస్ పార్టీ నాయకుడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జరిగింది అధ్యక్ష అన్నాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఆ రోజు మేము మరి 2000 నేను సరిగ్గా ఇది చెప్తాను సార్. ఆర్టికల్ 243D6T6 ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం. వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి. 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం, 34% రిజర్వేషన్ కల్పిస్తుంది. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష, కానీ చెప్పక తప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు. వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నంబర్ 396 ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష, హైకోర్టుకు పోయారు. దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష. అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్లనే జరిగింది. సీఎం గారు కనుక రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. సభ దృష్టికి, సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష. సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం, సలహాలు కూడా ఇస్తున్నాం. స్వీకరిస్తారా లేదా మీ విజ్ఞత, దాన్ని మేము చేయగలిగేది ఏమీ లేదు. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ 396 తెచ్చిన మాట వాస్తవం. గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం. వారు ముఖ్యమంత్రి గారికి దగ్గర బంధువు అన్న మాట వాస్తవం. మహబూబ్ నగర్ జిల్లా అన్నది వాస్తవం. అందులో నేనే తప్పు చెప్పట్లేదు, వక్రీకరించట్లేదు.